హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు TEDMED టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమేం అన్బాక్స్ చేయబోతున్నామంటే ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ మనం ఎందుకు అన్బాక్స్ చేస్తాం, బట్ ఇది కొంచెం డిఫరెంట్ అయితేనే మనం అన్బాక్స్ చేస్తాం కాబట్టి ఇది ఒక రోబో కుక్కర్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇది మొన్న ఒక వాక్యూమ్ క్లీనర్ అయితే పంపించారు. మీకు ఐడియా ఉందా, చూసారా లేదా వీడియో? సో వాక్యూమ్ క్లీనర్ పంపించినప్పుడే నాకు ఇది కూడా అయితే పంపించడం జరిగింది. బట్ ఇన్ని రోజులు వాడిన తర్వాత నేను రివ్యూ ఇద్దాం ఒక ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఒక రోబో కుక్కర్. ఈ రోబో కుక్కర్ ఏం చేస్తుంది అంటే మనకి కర్రీసు, ఫ్రైసు, రైసు మొత్తం అన్నీ అయిపోతాయి. రివ్యూ పంపిస్తాం అన్నప్పుడు వాక్యూమ్ క్లీనర్ ఓకే, నా సబ్స్క్రైబర్స్ యూజ్ అవుద్ది, ఇది ఎలా యూజ్ అవుద్ది, ఇది వద్దులేండి, ఇది నేను చేయనంటే వాళ్ళైతే మాత్రం సార్ లేదు ఇది బ్యాచిలర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళైతే పంపించారు. అండ్ ఇందులో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి మీరు మైక్రోవేవ్లో ఎలా అయితే కుక్ చేసుకోవచ్చో అలానే ఇందులో కూడా కొన్ని ఆటో కుక్ మెనూస్ ఉంటాయి. సో అలా మీరైతే కుక్ చేసుకోవచ్చు. సో ఆ మాన్యువల్ ఇవన్నీ కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇందులో ఎలా కుక్ చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే కంప్లీట్గా మీకు ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అప్ వీడియో. సో ఫ్రెండ్స్, దీన్ని ఎలా అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ దీన్ని అయితే పైది అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి చేయగానే మనకి లోపల ఇంకొక బాక్స్ అయితే ఉంటుంది. బాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. బాక్స్ ప్యాకింగ్ చూశాను కదా, కొంచెం వెయిట్గానే ఉంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ బాక్స్ మీద కానీ చూసుకున్నట్టయితే గీక్ అనే బ్రాండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి రోబో కుక్ అని అయితే ఇక్కడ ఉంది. స్మార్ట్ కిచెన్ అసిస్టెన్స్ అని అయితే ఉంది. ఎవరైతే కొత్తగా హౌసెస్ అవి బిల్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాక్సిమం అన్ని కూడా ప్రీమియం ఉండాలని అనుకుంటారు కదా. మనకి రెగ్యులర్ కుక్కర్స్ అనేవి కామన్, ఇదేంటి అంటే కొంచెం ప్రీమియం ఉంటుంది కాబట్టి ఒకవేళ ట్రై చేద్దామంటే ట్రై చేయండి. అండ్ ఇది కంప్లీట్గా ఎలా ఉందనేది అయితే నేను మీకు ఇస్తాను కదా. ఇది మనకి 5 లీటర్స్, ఇందులో మనకి 6 లీటర్స్ ఉంటాయి, 8 లీటర్స్ ఉంటాయి. మీకు కావాల్సినట్టుగా అయితే మీరైతే తీసుకోవచ్చు. బట్ 5 లీటర్స్ అయితే సరిపోద్ది. ఇందులో మీకు ఆల్మోస్ట్ ఒక కేజీ వరకు అయితే మాత్రం రైస్ అయితే అవుతుంది. అండ్ లోపల బాక్స్ లోపల మనకి కుక్కర్ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఇటువైపు కానీ చూసుకుంటే కంప్లీట్గా ప్యానల్ గురించి అయితే ఇక్కడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. నెక్స్ట్ ఇటువైపు కానీ చూసుకుంటే కంప్లీట్ దీని యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాక్స్ అయితే మాత్రం చాలా బాగా అయితే ప్యాక్ చేయడం జరిగింది. సో కొంచెం బ్రాండెడ్ బాక్స్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. అండ్ 2 years వారంటీ అని అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు నేనైతే బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల ఏమున్నాయి కంటెంట్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, బాక్స్కి ఫ్రంట్ సీల్ అయితే ఉంటుంది. అండ్ ఆ సీల్ అయితే మీరు ట్యాంపర్ చేయాల్సి ఉంటుంది. హాలోగ్రామ్ సీలే ఉంటుంది, నార్మల్ సీల్స్లో అయితే ఉండదు. హాలోగ్రామ్ సీల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి బాక్స్ ఓపెన్ చేసి చేయగానే మనకి ఒక కప్ అయితే ఉంది. అండ్ కేబుల్ అయితే ఒకటి ఉంది. అండ్ ఇవి దేనికి ఓకే, ఇవి తీయటానికి అనుకుంటా. సో చూద్దాం లోపల ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది. మేబీ నాకు తెలిసి ఇవి తీయటానికి, వేడిగా ఉంటుంది కదా మనకి కాలకుండా జస్ట్ రబ్బర్ టైప్లో అయితే ఇచ్చారు. సో ఇవి లోపల ఇలా పెట్టేసుకుందాం. అండ్ ఇవైతే ఫస్ట్ పక్కన పెడదాం. తర్వాత మనకి ఈ సైడ్ అయితే మనకి బుక్ ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే రెసిపీస్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. అండ్ ఈ రెసిపీ బుక్ వెనకాల ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేస్తే యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయంట. సో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇది రోబో కుక్ స్మార్ట్ కిచెన్ అని చెప్పేసి, సో జస్ట్ డౌన్లోడ్ ఫ్రీ గీక్ రోబో కుక్ రెసిపీ యాప్. సో రెసిపీ యాప్ కూడా ఒకటి ఉంది. అండ్ థ్యాంక్ యూ కార్డ్ ఇది. అండ్ లోపల మనకి డైరెక్ట్గా ఇది ఒకటి ఉంది. అండ్ ఇంకా మనకి ఇది ఒకటి అయితే ఉంది తెలుసుగా మీకు. అండ్ ఇక అంతే, ఇంకా బాక్స్లో ఇంకేం లేదు, ఎంటీ. సో ఇప్పుడు అది ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను మీకు చూపిస్తాను. బాక్స్ లోపల అయితే ఇది ఒకటే వస్తుంది. సో ఇది తీసేద్దాం. కుక్కర్ చూడటానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ కుక్కర్కి నార్మల్ కుక్కర్కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఫ్రెండ్స్, కుక్కర్ చూడటానికి అయితే మీకు ఎలా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ క్లోజ్ అనమాట. ఓకే, మీరు లిడ్ క్లోజ్ చేసి అయితే ఉంది. మీరు ఒకవేళ లిడ్ ఓపెన్ చేయాలంటే జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ వరకు తీయాల్సి ఉంటుంది. ఓపెన్ వరకు తీసి పైకి తీస్తే మనకి పైన క్యాప్ అయితే వచ్చేస్తుంది. లోపల మనకి ఒక ప్యాన్ అయితే ఉంది. అంటే దీన్ని ప్యాన్ అంటారా బౌల్ అంటారా మనకు ఐడియా లేదులేంటి ప్రస్తుతానికి. ఓకే, సో ఇలా మళ్ళీ మీరు క్లోజ్ చేయాలి అనుకున్నట్టయితే ఇగోండి ఈ యారో ఉంది కదా, ఇది కరెక్ట్గా ఓపెన్ దగ్గర మీరు పెట్టి క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, కంట్రోల్ ప్యానల్ మొత్తం కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది ఫ్రంట్. అండ్ ఈ ఫ్రంట్ ప్యానల్లో కానీ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ గీక్ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి కీప్ వామ్ అనమాట. ఓకే, అండ్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. క్యాన్సిల్ బటన్ కూడా అదే వస్తుంది. వామ్ అంటే జస్ట్ మీకు వేడి చేస్తుంది అనమాట, అంటే రీహీటింగ్ పర్పస్కి. అండ్ డిలే టైమర్ అంటే మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి కుక్ చేసి ఉండాలి అంటే డిలే టైమర్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకి ఇందులో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ రైస్కి సంబంధించినవి చేసుకోవచ్చు. అండ్ దాల్, చనా, సాంబార్, గ్రేవీ,
పొంగల్, కిచిడి, ఇడ్లీ, సాట్ అంటే ప్యాన్ మీద ఏవైతే మీరు చేసుకుంటారో ఐటమ్స్, డ్రై ఐటమ్స్ అవైతే మీరు ఇందులో అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు నాన్ వెజ్ కర్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరైతే చేసుకోవచ్చు. లైక్ మీట్, చికెన్, ఫిష్ అండ్ పులావ్, బిర్యానీ ఇవన్నీ అయితే చేసుకోవాలి అనుకుంటే ఇవి. ఓకే, అండ్ ఇది మీకు ఆన్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా, సో టేస్ట్ అనేది క్విక్, మీడియం, స్ట్రాంగ్ అని చెప్పేసి అయితే ఉన్నాయి చూసారు కదా. సో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే మైనస్ అండ్ ప్లస్ బటన్స్ మీరు ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి డిస్ప్లే కూడా ఉంటుంది. అండ్ ఒక్కొక్క దాన్ని ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. సో ప్రిపరేషన్ టైం ఏంటి, సో ఇదేంటి మటన్ గ్రేవీ అంట, ప్రిపరేషన్ టైం వచ్చేసి 10 minutes, కుకింగ్ టైం వచ్చేసి 40 minutes, న్యాచురల్ ప్రెజర్ రిలీజ్ టైం 10 minutes అంట. ఓకే, సో ఇలా మొత్తం మెథడ్ ఏంటి అనేది ఒకే దాంట్లో అయితే రాసి ఉంటుంది. ఇంకా అంతే. నెక్స్ట్ దానికి వెళ్తే మనకి మళ్ళీ చనా మసాలా అని చెప్పేసి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే క్లియర్గా అయితే ఉంది. ఇది ఎవరికి బాగా యూస్ఫుల్ అంటే బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి బాగా యూస్ఫుల్. రెండోది ఏంటి అంటే నార్మల్ కుక్కర్ తీసుకునే బదులు ఇది కొంచెం తీసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇంతవరకు మనం అలాగో వాడేసినవి కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది మీకు 2500, 2000 ఉంటే ఇది మీకు 5000, 4500 రూపీస్ ఉంటాయి. ఓకే, సో బ్రాండ్ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటే, నాన్ బ్రాండ్ అయితే మీకు కొంచెం తక్కువ రేట్లోనే ఉంటాయండి. ఓకేనా, సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి చూడటానికి అయితే. అండ్ ఇక్కడ మీకు హోల్డింగ్ అనమాట. ఓకే, సో దీన్ని అయితే ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనం బాగా హాట్గా ఉండేటప్పుడు ఫ్రెండ్స్, ఈ గ్లౌస్ ఏవైతే ఉన్నాయో మీరు బాగా హాట్గా ఉండేటప్పుడు ప్యాన్స్, మనకి బౌల్స్ అవి తీయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక అంతే. ఇంకా బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఇక్కడ మనం జస్ట్ ప్లగ్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ పెట్టేయటం జరిగింది. ఇక అంతే. ఇది మనకి 5 liters అనమాట. ఓకేనా, అండ్ ఇది ఏంటో తెలుసా మీకు, లోపల ఉండే హీట్ మనకి వేపర్లా వచ్చి మనకి ఇందులో కలెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇందులో కలెక్ట్ అవుతుంది. ఈ కలెక్ట్ అయిన వాటర్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఎప్పుడైనా మీరు తీసుకోవాలి అనుకున్నట్టయితే జస్ట్ అనమాట ఇవ్వండి, ఇది తీసి వాటర్ అనేది వేసి మనం మళ్ళీ ఈ లోపలికి ఇన్సర్ట్ చేసేయటమే, అంతే. వెరీ సింపుల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే ఇది ఒక విజల్ అయితే ఉంటుంది. జస్ట్ దీన్ని పైకి కిందకి అంటే మీకు విజువల్ లోపల ఉండే ప్రెజర్ ఏదైతే ఉందో బయటికి లోపలికి వెళ్ళేలాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ కంప్లీట్గా ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుందిలేండి, కాషన్ అని చెప్పేసి రాసింది కదా, వాట్ ఇది ఎందుకు ఏంటి ఎప్పుడు ఏం చేయాలనేది క్లియర్గా దీని మీద అయితే రాసి ఉంటుంది. మీరు ఒకవేళ ఓపెన్ చేయాలి అనుకున్నట్టయితే వెరీ సింపుల్, అంతే. అండ్ ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో దీన్ని యూజ్ చేసి మనం అయితే ఓపెన్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇగో చూడండి ఇలా మనకు కాలకున్నా ఇలా ఉంటుందని నాకు కూడా తెలియదు. ఇది ఎందుకు ఇచ్చారా అని చెప్పేసి అనుకున్నా ఫస్ట్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు. ఇవ్వండి ఇలా మీరు ఎప్పుడైనా సరే హ్యాండిల్ చేసుకోవడానికి. ఓకే, ఒకవేళ నార్మల్గా మీ దగ్గర ఉన్నా సరే ఇలాంటి గ్లౌస్ అయితే యూస్ చేయండి. ఎందుకంటే మైక్రో ఓవెన్ గ్లౌస్ కూడా నేను మీకు చెప్పాను కదా, మైక్రో ఓవెన్ కూడా గ్లౌజెస్ అవి అయితే ఉండాలి పక్కాగాను. అండ్ ఇది లోపల చూడడానికి అయితే ప్యాన్ అయితే మాత్రం చాలా బాగుంది, నాన్ స్టిక్ బౌల్ లాగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా ఎంత వరకు మనకి రైస్ పెట్టుకోవచ్చు ఏంటనేది అయితే ఇక్కడ ఇచ్చారు కదా. సో ఎన్ని కప్స్ అనమాట. ఓకే, సో ఎన్ని కప్స్ పెట్టుకోవాలి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు రివర్స్లో అయితే ఉంటుంది, లోపల వైపు కానీ చూస్తే మీకు ఫుల్ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. అండ్ ఇప్పుడు దీంట్లో అయితే నేను కుక్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను మీకు చెప్తాను. అండ్ దీని కంప్లీట్ రివ్యూ కూడా కుకింగ్ జరుగుతున్నప్పుడే నేను మీకు చెప్తాను. అండ్ ఈ వీడియోలో కుకింగ్ మొత్తం నేను చూపించను, జస్ట్ కుకింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది టేస్ట్, అది నార్మల్గా మనం చేసుకునేట్టే వచ్చిందా లేదా కొంచెం డిఫరెంట్గా వచ్చిందా అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది ఎవరి కోసం అనేది చెప్పాను కదా. ఒకవేళ మీరు రెగ్యులర్గా మీ దగ్గర కుక్కర్ లేదు అండ్ కొత్తగా అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే మాత్రం అప్గ్రేడ్ అవ్వచ్చు, నెంబర్ 1. రెండోది ఇది కొంచెం ప్రీమియము, ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఇన్వెస్ట్ చేయండి, లేదంటే వద్దు అసలు. ఓకేనా, సో పక్కాగా మీకు యూజ్ ఉంది అంటే మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఈవెన్ మీరు లేనప్పుడు ఎవరైనా సరే ఇంట్లో మాలాంటి యూత్ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఇది ఇందులో యూస్ చేసి కుక్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచిలర్స్ ఎవరైతే బయట ఉంటున్నారో వాళ్ళకైతే మాత్రం చాలా యూస్ఫుల్. ఓకే, సో కోచింగ్ సెంటర్స్ కానీ వీటికి కానీ వెళ్తారు కదా, సో కేవలం రైస్ మాత్రమే అవుతుంది కుక్కర్లో, ఇందులో ఏంటంటే మ్యాక్సిమం అన్నీ అయిపోతాయి. సో అదే డిఫరెన్స్, ఇంకే ఉండదు. సో ఫ్రెండ్స్ అది. అండ్ ఇప్పుడు దీన్ని మీకు ఆన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఇడ్లీ అయితే కుక్ చేసి అయితే చూపిస్తాను. చాలా ఈజీగానే అయిపోతుంది, నేనైతే చూశాను కదా. అండ్ మనకి నచ్చినంత టైమింగ్ అదంతా సెట్ చేసుకొని సేమ్ మన కుక్కర్ ఎలా అయితే ఉంటుందో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అలానే వాడేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇందులో పెద్ద మనకి మైక్రోవేవ్లో పెట్టుకున్నట్టు ప్రీ హీట్ మోడ్ అలాంటివి ఉండవు. డైరెక్ట్గా మనం వాటర్ పోసామా, లోపల అవి పెట్టామా, ఇంకా డైరెక్ట్గా లిడ్ అది క్లోజ్ చేసేసామా. క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది చూసారు కదా. సో ఇక్కడ మీకు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఇడ్లీ
కుక్ చేస్తున్నాను కాబట్టి ఇడ్లీ అయితే నేను ఇక్కడ ప్రెస్ చేసి మీడియం స్ట్రాంగ్గా క్విక్ అని ఉంటుంది. సో టేస్ట్కి తగ్గట్టుగా అనమాట. సో నేనేం చేశాను అని అంటే మీడియం అయితే పెట్టుకోవడం జరిగింది. నాకు ఆల్మోస్ట్ 15 మినిట్స్లో కుక్ అయితే అయిపోయింది. అండ్ 15 మినిట్స్లో మ్యాక్సిమం మొత్తం ఎలాంటి వంట అయినా సరే మీకు 15-20 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. చాలా ఈజీగానే ఉంది. సో దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదేంటి అంటే ప్రెజర్ రిలీవ్ అనమాట. అంటే మనకి లోపల ప్రెజర్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా మీరు బయటికి తీసిన తర్వాతనే మీరు క్యాప్ తీయాలి. లేదంటే మాత్రం మీ ఇంట్లో ఒక బాంబ్ పేలుతుంది అనమాట. ఓకేనా? సో అది కాబట్టి ఏ కుక్కర్ అయినా సరే లోపల ప్రెజర్ ఉంటుంది కాబట్టి మొత్తం ప్రెజర్ అంతా రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే మీరు బయటకు తీయాల్సి ఉంటుంది. సో ప్రెజర్ మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియదు. ఓకే, సో నాకైతే కనిపిస్తుంది ప్రెజర్ అనమాట. ఓకే, సో ఆఫ్ చేసేస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తారు. ఆఫ్ చేసిన తర్వాత మీరు ప్లగ్ కూడా ఎందుకైనా మంచిది ఆఫ్ చేసేయండి. ఓకేనా? ఇదిగోండి, ఇంకా ఏమైనా ఉంటే ఇదిగోండి, ఇంకా ప్రెజర్ ఉంది చూసారా లోపల. రిలీజ్ చేసిన తర్వాత మీకు ఇవి ఇచ్చారు చూసారా. సో ఇవేంటి అంటే మీకు చేతులు అనేవి కాలకుండా ఉంటాయి. మీకు అది పట్టుకుంటే కొంచెం హీట్గానే ఉంటుంది. కుక్కర్ ఎక్కడ టచ్ చేసినా ఒక్క హ్యాండిల్ దగ్గర తప్ప మొత్తం అంతా కూడా హీట్గానే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఓకేనా? చూడండి, సింపుల్ అనమాట. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. సో బ్యాచిలర్స్కి ఇది బాగా యూస్ఫుల్ అనమాట. అన్నీ ఒకే దాంట్లో చేసేసుకోవచ్చు. మళ్ళీ మనం వేరే ఏమీ కుక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అది. అండ్ చాలా బాగుంది. సేమ్ మనకి ఇడ్లీ నార్మల్గా ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది. చేంజ్ అయితే ఏమి ఉండదు. బట్ మైక్రోవేవ్లో కుక్ చేస్తే మాత్రం ఇడ్లీ గట్టిగా అయిపోతుంది. అది మాత్రం నేనైతే గమనించాను. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అది అంతా కూడా.